సంగారెడ్డిలోనే జూనియర్ విద్యా రంగంలో తలమానికమై ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఎస్వి జూనియర్ కాలేజీలో విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య జోష్తో సాగిన ఫ్రెషర్స్ డే సంబరాలు. సంగారెడ్డి పట్టణ సమీపంలోని జీఆర్కే ఫంక్షన్ హాల్ ప్రాంగణం ఉత్సాహంతో నిండిపోయింది. ఎస్వి కాలేజీ ఫ్రెషర్స్ డే సందర్భంగా ఫంక్షన్ హాల్లో విద్యార్థులు నిర్వహించిన సంబరాలు అంబరాన్ని తాకే విధంగా సాగాయి. సీనియర్ విద్యార్థులు కొత్తగా చేరిన ఫ్రెషర్స్ కు గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడంలో ముందుండి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, యువజన నాయకులు కూన వేణు గోపాలకృష్ణ, కాలేజీ ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి మరియు అధ్యాపక బృందం కలిసి నిర్వహించిన శ్రీ సరస్వతీదేవి పూజతో కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా కాలేజీతో తమకు ఉన్న అనుబంధాన్ని విద్యార్థులు చక్కగా వివరించారు. కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు, పాటలు వంటి ఎన్నో వినోద ప్రధానమైన అంశాలు ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ను కొత్త కుటుంబ సభ్యులుగా స్వాగతించడమే లక్ష్యంగా సీనియర్లు వేదికను ఆహ్లాదభరితంగా మార్చేశారు. ఫ్రెషర్స్ డే స్పెషల్గా రూపొందించిన కార్యక్రమాలు ఫ్రెషర్స్ను ఉత్సాహపరిచాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, యువజన సంఘాల నాయకులు కూన వేణు గోపాలకృష్ణలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని, ఉన్నత భావాలు, సంస్కారవంతమైన విలువలతో విద్యార్థులు మెలగాలని అన్నారు. ఎస్వి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఫ్రెషర్స్ డే విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాలు కొత్త విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారిలో మిత్రత్వ భావనను ప్రోత్సహిస్తాయని చెప్పారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నతిని సాధించిన గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు. తమను కన్న తల్లిదండ్రుల పేరు, చదువుకున్న విద్యా సంస్థ పేరును నిలబెట్టాలని రామకృష్ణారెడ్డి విద్యార్థులకు సూచించారు. మొత్తం కార్యక్రమం విద్యార్థులు మరియు ఫ్యాకల్టీ సభ్యుల సహకారంతో ఘనంగా జరిగింది. ఫ్రెషర్స్ డే ముగింపు వేళ నూతన విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ కళాశాల సీనియర్లకు ధన్యవాదాలు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఎస్వి జూనియర్ కాలేజీలో ఉన్నతమైన మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి వారి తల్లిదండ్రులు, కీర్తిశేషులు ఈశ్వరమ్మ కొండారెడ్డి దంపతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన నగదు అవార్డులను అదనపు ఎస్పీ సంజీవరావు చేతుల మీదుగా అందజేశారు. ఫస్ట్ ఇయర్ నుంచి శ్రీమన్ స్ట్రావే ఎంపీసీ 466 మార్క్స్ అవుట్ ఆఫ్ 470 అండ్ మానస ఐపీసీ 433 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 అండ్ నెక్స్ట్ సంగీత సిఈసి 475 అవుట్ ఆఫ్ 500 మార్క్స్ అండ్ స్నేహా కుమారి ఎంఈసి 454 మార్క్స్ 500 అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ఎం స్ఫూర్తిశ్రీ ఎంపీసీ 985 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000, A. Kaveri YPC 977 marks out of 1000 and K. Sriman CEC 930 out of 1000 marks, Raj Rausan MEC 913 and out of 1000 marks. ఈ ఆర్యముత్యాలంతా స్టేట్ ర్యాంక్స్ సాధించారు. వీటిని మీరు స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మీరు కూడా భవిష్యత్తులో మీ యొక్క ర్యాంక్స్ ను మెరుగుపరచుకోవాలని అందరినీ విన్నవిస్తున్నాను. ఎస్వి కళాశాలకు వస్తే ఆ రంగులు చూస్తుంటే మనం ఎట్లా మైమర్చిపోతామో, మీరు వేసుకున్నటువంటి డ్రెస్సులు కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభావంతులు, ధైర్యవంతులు, శక్తివంతులు, చదువుకునేటువంటి సరస్వతి పుత్రులు ఎవరంటే మా ఎస్వి కళాశాల సంబంధించినటువంటి మీరైనటువంటి విషయాన్ని అయితే నేను హృదయపూర్వకంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మళ్ళా మన జీవితంలో ఇంటర్మీడియట్ అనేది నిజంగా చెప్తున్నా కదా, పవిత్రమైనటువంటి స్టేజ్.
ఆ ఏజ్ లోపల, ఆ స్టేజ్ లోపల, ఆ ఏజ్ లోపల మనం చేసేటువంటి ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా ఉండాలంటే రాబోయే రోజుల్లో విజేతలు ఎక్కడంటే ఎస్వి అంటే సక్సెస్ఫుల్ విద్యార్థులు ఎక్కడంటే మా ఎస్వి కళాశాల ప్రతి ఒక్క విద్యార్థి కూడా సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ మీరు కావాలనేటువంటి కార్యక్రమం ఇది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం. రామకృష్ణారెడ్డి నిజంగా చెప్తున్నా కదా, రాముని యొక్క బాణాన్ని మనం చూడలేం కానీ నిజంగా ఆయన నోటికెళ్ళి ఒక మాట వచ్చిందనుకో, ఆయనకి 2-3 పిల్లలు ఉండొచ్చు, కానీ ఈరోజు 1400 మంది పిల్లల్ని సొంత పిల్లలేక చూసుకునేటువంటి సంగారెడ్డి జిల్లా చరిత్రలో ఒక ప్రిన్సిపాల్ గా, ఒక శక్తిగా, వ్యక్తిగా మీ అందరూ కూడా యోగక్షేమాలు చూసేటువంటి గొప్ప వ్యక్తి మా రామకృష్ణ రెడ్డి సార్ అనేటువంటి విషయాన్ని అయితే మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటాం. విద్యార్థుల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు మా రామకృష్ణ రెడ్డి సార్ అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. వాళ్ళు చెప్పేటువంటి ప్రతి బోధనలు కూడా ఎంతో నేర్చుకొని రావాల్సినటువంటి ఇది ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. చిట్టుబొత్తు అని 2 ఉంటాయి కదా, ఆ స్టేజ్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఈ స్టేజ్లో మీరు ఏ దురలవాట్లకు లోను కాకుండా ఈవెన్ 3rd క్లాస్లో పాస్ అయినా మీరు జీవితంలో బాగుపడ్డట్టు. ఇంటర్మీడియట్లో 90% మార్కులు రావాలా? ఇంటర్మీడియట్లో పాస్ అయిన వాళ్ళే జీవితంలో పైకేస్తారు అని చెప్పేసి ఒక స్టూడెంట్, నా క్లాస్మేట్, నా బ్యాచ్మేట్ ఇంటర్మీడియట్లో 4 times ఫెయిల్ అయినాడు. ఈరోజు అతను కలెక్టర్. 2 వ్యక్తులు గౌరవించాలా. ఒక వ్యక్తి మీ తల్లిదండ్రులు, 2వ వ్యక్తి మీ గురువులే. ఎంతమంది ఉన్నత స్థితికి చేరిన వాళ్ళు జీవితంలో అవగాహన లేకుండా ఆత్మహత్యలు చేసుకోవట్లేదు. మీ పక్కనే ఐఐటి ఉన్నా ఇదే సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో ఇప్పుడు ఒక 4 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. కారణం ఏమి? వాళ్ళకి తెలివి లేకనా? కొన్ని వాళ్ళకి బుక్ నాలెడ్జ్ లేకనా? వాళ్ళకి ఏమైనా మార్కులు తక్కువచ్చాయా? మరి ఎందుకు జరుగుతున్నారంటే సొసైటీ మీద అవగాహన లేదు. సొసైటీ మీద అవగాహన అంటే 2 అంశాలు. నువ్వు ఇతరులను గౌరవించడం, ఎవరైనా నీ పట్ల హింసగా ప్రవర్తించి కోపం చేస్తున్నప్పుడు సైలెంట్గా బయటకు వెళ్ళిపోవడం. ఈ 2 లేకపోవడమే విద్యార్థి దశలో అన్ని అనర్థాలకు కారణం. నువ్వు ఇతరులను గౌరవించే గుణం నీలో లేకపోతే నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం పోయినా నువ్వు దుమారం కింది లెక్క. ఏ ఇన్స్టిట్యూట్లో అయితే నువ్వు ఓనమాలు నేర్చుకున్నావో అదే ఇన్స్టిట్యూట్లో నువ్వు చీఫ్ గెస్ట్గా రావాలా? మాకు ఓనమాలు నేర్పించాడు రంగాచార్య మాస్టర్. ఆయన చనిపోయే ముందు ఆయన పిల్లలు చెప్పాడు ఒక మాట, అరే నేను చనిపోయినప్పుడు వాడికి చెప్పాలి రా అని చెప్పేసి. నేను చనిపోయిన విషయం వాడికి ఇన్ఫార్మ్ చేయాలా? ఎవరికంటే నాకంటే సంజయరావుకి ఇన్ఫార్మ్ చేయాలా? నేను చనిపోయిన విషయం ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి అర్ధరాత్రి పరిగెత్తుకుని వెళ్ళిపోయినా చనిపోయిన విషయం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెల్ ఫోన్ యూసేజ్ చేసే దేశం ఏ దేశం తెలుసా మీకు? భారతదేశం. భారతదేశంలో సుమారు 60 నుంచి 70 కోట్ల మంది ప్రజలు సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. దట్ టు స్మార్ట్ ఫోన్. దాంట్లో 40 కోట్ల మంది పైగా యూజ్ చేసే వాళ్ళు ఎవరు తెలుసా? అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అబ్బాయి బయట చెప్పుకుంటే ఏమవుతుందని చెప్పి భయపడి బయట చెప్పుకోవాలి. సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అది నీ జీవితాన్ని ఏం చేస్తుంది? 15-20 నిమిషాలు మాకు టైం ఇచ్చి సార్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మాతో షేర్ చేసుకోవడం. 91 నుంచి 94 వరకు టీచర్గా పనిచేయడం, లెక్చరర్గా పనిచేయడం, తర్వాత 95 నుంచి ఇప్పటి వరకు డిపార్ట్మెంట్లో అంచెలంచెలుగా ఎదుగుతూ అడిషనల్ ఎస్పీగా రావడం జరిగింది. సో కాబట్టి సారు చెప్తుంటే రిలేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్, ఇది హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ గురువుగారికి అన్నం తినిపించారు అని చెప్పడం, అది ఒక రకమైనటువంటి ఎమోషనల్ అటాచ్మెంటు. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ కొడుకులు ఉన్నప్పటికీ కూడా సారు మీద ఉన్నటువంటి యొక్క ఇంటిమేసి కానీ లేకపోతే ప్రేమతోనో సార్ పోయినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ సార్ను చూడగానే వాళ్ళ గురువుగారికి ఎనర్జీ లెవెల్స్ అనేటివి నాకు తెలిసి రెట్టింపు అయి ఉంటాయి. సో మేమందరం కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తాం. సారు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేరెంట్స్ కానీ, తర్వాత టీచర్ అనేవాడు ఎల్లప్పుడూ స్టూడెంట్స్ని పుష్ చేస్తూ ఉంటాడు.
PUSH, ప్రాక్టీస్ అంటిల్ సక్సెస్ హ్యాపెన్స్. సో కాబట్టి మేమందరము కూడా అందులో టీచర్ నుంచి రకరకాల ఏంటిది జాబ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ బేస్ ఏంటిదంటే టీచర్. ఇంకా ఈ కాలేజ్లో సర్స్ మేడమ్స్ వాళ్ళని కాదు, మమతా మేడం, సురేఖ మేడం వాళ్ళ టైం దొరికినప్పుడల్లా మనల్ని ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు. First of all, I want to congratulate you all to taking this significant step in taking this significant in your life. As a fresher, you are filled with hope and ambitions, and I have encouraged you to all moments to reflect on the road that brought you here. Embrace this phase with open arms, make mistakes, learn from them, and most importantly, enjoy the ride. This isn't just about lectures, assignments, and exams. College life is a blend of friendships, memories, and self-discovery. Take the time to build connections, explore your interests, and step out of your comfort zone. Remember, every senior you see around here was once a fresher like you. Believe in yourself, your abilities, your dreams, and don't afraid to take risks, to try new things and push beyond your limits. Remember, success is not just about achieving your goals, it's about the person you beyond the process. It's about the value you uphold, the relationship you build up, and the possible impact you have on the around about. You don't have to be perfect to start, but you have to start to be perfect. అందరూ బాగా చదువుకొని మనం కూడా టాపర్ కావాలి. మన కాలేజ్ పేరు నిలబెట్టాలి. మన ప్రిన్సిపల్ సార్ పేరు నిలబెట్టాలి. Full of fun, knowledge, growth, and unlimited success. The day you will be enjoying, you will show success. The memorable be time that you are. I am very happy to study in this college. As junior students, we are filled with excitement for the journey ahead, and it is all thanks to your respected lecturers that we feel so welcomed and supported. Your dedication, nurturing our growth, both academically and personally. Today is not only a time to introduce ourselves, but also to acknowledge the incredible role played in shaping our futures. We promise to work hard, stay committed, and live up to the trust you have placed in us. Thanks once again for your continued support. మన కాలేజ్ లైఫ్లో మనం చాలా నేర్చుకుంటాం. ఏంటి వరకు? ఫస్ట్ ఎడ్యుకేషన్. ఎవరికన్నా మనం ఎడ్యుకేట్ చేసుకోవాలంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకుంటాం. అది ఎక్కడి నుంచి? లెక్చరర్స్ నుంచి. వాళ్ళ దగ్గర నుంచి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం, డిసిప్లిన్ నేర్చుకుంటాం, వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకుంటాం, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటాం, చాలా నేర్చుకుంటాం. ఇట్లాంటివన్నీ మనం కాలేజ్ లైఫ్లో నేర్చుకుంటూనే ఉంటాం. దీన్ని ఇంటర్మీడియట్ అని ఎందుకంటారు తెలుసా? ఇంటర్మీడియట్ కాబట్టి అని ఎందుకంటే మన లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా ఎంతకు రావాలన్నా ఇంటర్మీడియట్ అనేది ఫస్ట్ స్టెప్. కాబట్టి మనం ఒకవేళ ముందుకు వెళ్ళినా ఎంతకు చూస్తే మనకి గుడ్ స్టెప్స్ కనిపించాలి, బ్యాడ్ స్టెప్స్ ఎప్పుడు కనిపించద్దు. Opportunities, many of Telangana college gave no more in opportunity of OJT report. OJT is a on-job training in giving this first year as given in the second year OJT, but our college is the opportunity in giving a first year or OJT in direct to a hospital given practical. This is wonderful giving our principal sir opportunities, and Navin sir is my vocational sir. Vocational is not vocational is a short time of settlement of job. I am giving some speech of sentence of our teachers. Dear lecturers is a good lecturers of our learning in the sir. వేదిక రేపు పొద్దుగల నువ్వు ₹1,00,000 సంపాదించి కూడా దొరకదు. బికాస్ ఆఫ్ ఎవరికి టైం ఉండదు, వినేవాడికి చెప్పేవాడికి కూడా టైం ఉండదు. మనల్ని ఉద్దేశించి మళ్ళీ చెప్తున్నా, బాయ్స్ చెప్తున్నా, నేను జీవితంలో అల్లరి ఉండాలి కానీ అల్లరి పాలు కావద్దు జీవితము. ఇంటర్మీడియట్ అనేటటువంటిది నీ జీవితానికి ఒక బ్రిడ్జ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వంతెన నిర్మాణం కరెక్ట్గా కనుక లేకపోతే నీ లైఫ్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది సరిగ్గా ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి మీకు మరొక్కసారి కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నా అంటే
నేను ఓల్డ్ స్టూడెంట్ ఈ కాలేజ్. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట కాలం అరచేతిలో కొలువైంది నాశన కాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్, అభివృద్ధికి ఇప్పుడదే ఆయువు పట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశన కాలం. పరసులోన పచ్చ నోటు నికరంగా లేకపోయినా సెల్లు ఫోన్లో వాట్సాప్ వరకు చేస్తే చాలునంట. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. తెల్లవారదాక క్షణం ఆపరు చాటింగ్, ఎవరినెవరు చేస్తున్నారు తెలియదు చీటింగ్. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం. నేను ఫ్యాకల్టీ లేకపోతే ఇక్కడ ఒక లెక్చరర్ అలా మాట్లాడట్లేదు. సార్ దగ్గర ఏం నేర్చుకున్నాను అనేది నేను మననం చేసుకొని అది ఇక్కడ మీకు వ్యక్తపరుస్తున్నాను. ఈరోజు పొద్దున కూడా ఒక విషయం నేర్చుకున్నాను. మినిమం వన్ డే ఒకరోజు 3 విషయాలు నేర్చుకుంటా. నేను 2 కళాశాలలో ఇది 3వ కళాశాల పనిచేయడం 17 సంవత్సరాల్లో అద్భుతమైన వ్యక్తి అంటే మా ప్రిన్సిపల్ సార్. ఇది పొగడడం కాదు, నా ఆర్ట్ఫుల్ నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే సార్ కోపడతారు సార్, ఆ కోపంలోనే ఉంది అసలైన విషయం. నేర్చుకున్న వాళ్ళకి అది కోపమే, కానీ నేర్చుకున్న వాళ్ళకి అది నీకు ఎప్పుడు ఇంకో మీరు ఎక్కిచ్చిండ్రు నిన్ను. నీ తల్లిదండ్రి చేయలేని పని కూడా మా ప్రిన్సిపాల్ సార్ మా ఉపాధ్యాయ బృందానికి చేస్తున్నారు. ఈరోజు క్యాష్ అవార్డ్స్ మా అమ్మ నాన్న పేరును కూడా ప్రతి సంవత్సరము గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. క్యాష్ అవార్డ్స్ మన చీఫ్ గెస్ట్ చేతుల మీద ఇప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2024లో వొకేషనల్ జూనియర్ కాలేజీ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ రీసెంట్గానే నవీన్ సార్ వాళ్ళ మిస్సెస్కి హెల్త్ బాగాలేకపోతే ఎస్వి హాస్పిటల్లో మన హాస్పిటల్లో జాయిన్ చేస్తే మన వొకేషనల్ పిల్లలే అక్కడికి ఓజేటీకి పంపిస్తుంటే మొన్న నాతో డిస్కస్ చేశాడు సార్ మా మిస్సెస్కి క్యాన్లా పెట్టడము తర్వాత సెలైన్ పెట్టడం అంతా కూడా మన పిల్లలే పెట్టడం జరిగింది సార్. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అచీవ్మెంట్ అంటే సిఈసి ఎంఈసి ఎవరైనా కానీ ఎంపీసీ కానీ బైపీసీ పిల్లలు కానీ ఇంటర్ అయిన తర్వాత బీబీఏ నా ఆఫ్టర్ దట్ ఎంబీఏ మాస్టర్ డిగ్రీ చేసే వరకు ఏ కోర్సులో అయినా మాస్టర్ డిగ్రీ చేసే వరకు మీరు స్టాప్ చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే వన్స్ జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ చదవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది, చదవలేరు. ప్లానింగ్ ఫస్ట్ P indicates the planning, second P indicates the preparation, third P indicates the practice, fourth P indicates the perform. ఫైనల్గా మీరు పర్ఫామ్ చేసి రేపు మంచి రిజల్ట్స్ తీసుకొని హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఇంటర్మీడియట్ అనే ఒక పదంతో పోల్చడం జరిగింది. సెల్ ఫోన్ వాడాలి, ఎంతవరకు వాడాలి అంతవరకే వాడాలి. అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఆస్ట్రేలియాలో సెల్ ఫోన్ లెస్ దాన్ 16 years స్టూడెంట్స్ పిల్లలు ఎవరు కూడా వాడకూడదని బ్యాన్ చేశారు స్ట్రిక్ట్గా. దానికి బ్యాన్ చేశారంటే వాళ్ళు వాడేది మాకేం తెలుస్తుంది సార్ అని వాళ్ళకేం తెలుస్తుంది అంటే అంత ఈజీగా ఉండదు టెక్నాలజీ. ఖచ్చితంగా ఎవరైతే లెస్ దాన్ 16 years ఓల్డ్ పిల్లలు వాడుతున్నారో ఇమీడియట్గా వాళ్ళను ఏది చట్టరీత్యా శిక్షించడం జరుగుతుంది. అంటే ఫస్ట్ పేరెంట్స్ శిక్షిస్తారు, మాకు అది ఇప్పకపోతే మేము ఇది చేయం, కాలేజీకి పోము, లేకపోతే ఇంకోటి. కన్న పాపానికి చేయాల్సిందే. అది మీరు వాళ్ళ యొక్క వీక్నెస్ను మీరు దాన్ని ఇంకోలాగా వాడుకొని మిస్యూజ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ అనేది ఇంకా కొంతమంది పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారంటే మీరు మెసేజ్లు కానీ లేకపోతే సబ్జెక్ట్ రిలేటెడ్ అంతా కూడా మొబైల్లో పంపిస్తారంట కదా సార్, అందుకే నా ఇంటికి రాగానే మా అమ్మాయి మొబైల్ ఫోన్ తీసుకుంటుంది. తీసుకొని ఎక్కడికి వెళ్తారు, డైరెక్ట్ ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతారు, డోర్ వేస్తారు. ఏది చేస్తారో ఏమో మీకే తెలియాలి.
అంత అవసరం లేదు. ఓపెన్గా హాల్లో కూర్చోండి, మీ మమ్మీ పక్కన కూర్చోండి, మీ డాడీ పక్కన కూర్చోండి, ఆపరేట్ చేయండి, మాట్లాడండి. ఇది చేస్తున్నారు, అవసరం లేదు. నిజం చెప్పండి, మేము ఏదైనా ఇప్పటి వరకు ఈ ఇయర్లో ఒకటైనా మీకు మెసేజ్లు కానీ అంటే ఐ మీన్ సబ్జెక్ట్ రిలేటెడ్ది మీకు వాట్సాప్ ద్వారా పంపడం జరిగిందా? జరగలేదు. అయినప్పటికీ కూడా మీరు చేసే ఏంటి అంటే పేరెంట్స్ని మిస్గైడ్ చేస్తున్నారు. రేపు నష్టపోయేది పేరెంట్స్ కాదు, మీరు. ఫైనల్గా రికవర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసింది ఆర్టిఫిషియల్ లెగ్స్తో ఫైనల్గా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం జరిగిందా? ఇది రియల్ స్టోరీ. కాబట్టి ఒక్క పర్వతం ఉందో ఆగలేదు ఆమె. చాలా మెడల్స్ వచ్చాయి, చాలా పర్వతాలు ఎక్కాయి, చాలా కొండలు ఎక్కింది, చాలా మెడల్స్ సంపాదించింది. కాబట్టి మీలో ఉన్నటువంటి అరిమాసింహాలను నిద్ర లేపండి. నిద్ర లేపి మీకు ఆ అమ్మాయి యొక్క స్టోరీని మీకు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. కాబట్టి అక్కడ ఏంటిదంటే ఆ అమ్మాయి బ్రహ్మాస్త్రం ఏంటిది అంటే విల్ పవర్, కాన్ఫిడెన్స్ అనేది ఉన్నప్పుడు మ్యాక్సిమం మనం ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. పండిట్ మదన్ మోహన్ మాల్యా ఆయన స్వాతంత్ర సమరయోధుడు, తర్వాత మంచి గొప్ప విద్యావేత్త. పిల్లలకి ఏదో ఒక రకమైనటువంటి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయించాలి. కానీ ఆయన దగ్గర ఫండింగ్ లేదు. నవాబ్ ఒక ఆయన దగ్గర పోయి అడిగాడు, నాకు ఫండింగ్ కావాలి. ఎందుకు అన్నాడు? యూనివర్సిటీ కట్టాలి అన్నాడు. నువ్వు యూనివర్సిటీ కడితే నేనేందుకు డబ్బులు ఇవ్వాలా అన్నాడు. సరే, మళ్ళీ నెక్స్ట్ డే పోయాడు, మళ్ళీ అడిగాడు, ఏం చెప్తే అర్థం కావడం లేదా? మళ్ళీ 3 సార్లు, 3వ రోజు 4వ రోజు అట్లా పోతూనే ఉన్నాడు. ఒక రోజు నిండు సభ జరుగుతున్నప్పుడు ఆయన పోయి సేమ్ మళ్ళీ ఏం మదన్ మోహన్ మాల్యా గారు వచ్చారు అన్నాడు. అవే సార్ డబ్బులు. ఆయనకు కోపం వచ్చింది, చిరాకు వచ్చింది. అంతమంది ఉన్నటువంటి సభలో ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్నటువంటి షూ ఇసిరేయడం జరిగిందండి. ఇసిరేస్తే దాన్ని తీసుకొని థ్యాంక్ యూ సార్, నేను యూనివర్సిటీ కట్టబోతున్నా అన్నాడు. వీడికి ఏం పిచ్చి పట్టిందా? ఒక షూతో యూనివర్సిటీ కట్టడం ఏంటి? 2 షూలు కూడా కాదు. ఎస్, ఇదంతా జరుగుతున్నప్పుడు ఇద్దరు గొప్ప వ్యక్తులు కాబట్టి 100,000 వేలయ్యారు, 1,000 లక్షలేక అయ్యారు. రైట్, కమాన్, ఇది నవాబు వాడినటువంటి షూ, నేను వేలం వేసుకున్నా అని చెప్పాడు. నవాబు వాడినటువంటి షూ నేను వేలం వేస్తున్నా. అప్పుడు నవాబు పరిస్థితి ఏముంటుంది? తక్కువ రేటుకు పోతే ఆయనకి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మనుషులను పంపించి లక్షలు పాడించి ఆయనకు ఏమిచ్చారు? ఆ షూ యొక్క కాస్ట్, ఆయన షూకే ఆయన వాల్యూ కట్టేసి ఏం చేశాడు? తీసుకుపోయాడు, యూనివర్సిటీ కట్టాడు. అదే వారణాసిలో BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీ. మీరు క్లాప్ కొట్టాలి కూడా కొట్టచ్చు, లేదనే వదిలేసి. ఇది రియల్ స్టోరీ. పండిట్ మదన్ మోహన్ మాల్యా గారిని కొట్టండి, దాంట్లో హిందూ బెనారస్ యూనివర్సిటీకి ఆయన ఫౌండరు, తర్వాత చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఇక్కడ జరిగినటువంటిది ఏంది స్టూ చెప్తిరి, మళ్ళీ వేలం అన్నారు, యూనివర్సిటీ అన్నారు అని. అంటే దీంట్లో చాలా మీనింగ్ ఉంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళమైతే ఒక షూ ఇసిరేస్తే ఏం చేసే వాళ్ళం? ఇక వాడిని రచ్చరచ్చ చేస్తాం, మామూలు రచ్చరచ్చ కాదు. అక్కడ ఫీలింగ్, మీనింగ్, డీలింగ్. ఆయన ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటి అంటే ఇన్సల్ట్ అనే దానికి ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. షూ ఇసిరాడు, ఓకే రైట్, దాన్ని నెగిటివ్గా ఫీల్ కాల, దాన్ని ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకొని దాన్ని ఏం చేశాడు? ఆ మీనింగ్ నుంచి మీనింగ్ మారితే ఫీలింగ్ మారుతుంది. అంటే నెగటివ్ అనే దానికి ఆయన ఛాన్స్ ఇస్తే ఫీలింగ్స్ మారుతాయి. అంటే మనలో ఉన్నటువంటి సెకండ్ వన్ బయటకు వచ్చి ఏదో రకరకాల జరిగిపోతే అంతా ఇది అయిపోతుంది. దాని నుంచి డీలింగ్ మారిపోతుంది. అంటే ఆయన కట్టాలనుకున్నటువంటి యూనివర్సిటీ కట్టలేకపోతుంది. ఆ రోజు ఆయన దేనికి ఇచ్చాడు? ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకున్నాడు.
ఆయన ఇచ్చినటువంటి ఆ షూ ఇచ్చినటువంటి సిచ్యువేషన్కి ఆయన ఇచ్చినటువంటి మీనింగ్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ ఆ మీనింగ్ను ఆ ఫీలింగ్ అనే దానికి ఛాన్స్ ఇవ్వలేదు. పాజిటివ్ వైబ్రేషన్స్తో దాన్ని తీసుకొని తెలివిగా వాడుకొని ఫైనల్గా ఆయన డీల్ చేసిన సందర్భం ఏంటంటే లక్షలు తీసుకోవడం, యూనివర్సిటీ కట్టడం జరిగింది. దిస్ ఇస్ ద హిందూ బెనారస్ యూనివర్సిటీ ఈ రకంగా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. సో కాబట్టి మీలో చెప్పారు సార్ చెప్తూ, మీ చదువుతున్నటువంటి ప్రిన్సిపల్ సారు మీ ఇంటికి వచ్చి చీఫ్ గెస్ట్గా పిలువబడే స్థాయికి మీరు వెళ్ళాలి అని వాస్తవము. నాకు కూడా చాలా కోరిక ఉంది. జనరల్గా ప్రతి మీటింగ్లో చెప్తా 3 టార్గెట్స్ పెట్టుకోమని. ఫస్ట్ టార్గెట్ ఏంటిది అని అంటే, మీ ఒక 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల తర్వాత మీ పేరెంట్స్ మిమ్మల్ని దగ్గర పిలిచి భుజం తట్టి శబాష్ అమ్మ, శబాష్ నాన్న, మన ఇంటి పేరు నిలబెట్టావు అనేది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్, మీరు చదివిన స్కూళ్ళు, చదువుతున్నటువంటి కాలేజు, చదవబోయే కాలేజీ నుంచి మీ ప్రిన్సిపల్స్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలువబడే స్థాయికి మీరు వెళ్ళాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఆటోగ్రాఫ్ తీసుకునే స్టేజ్ నుంచి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్టేజ్ మీరు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
DJ Saigani.